నమస్కారం. రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్ష జగద్రక్ష ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీ పుట్టిన తేదీ వివరాలు తెలిపి ఎటువంటి రుద్రాక్షలు ధరించాలో గురుగారిని అడిగి తెలుసుకుందాం. స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నంబర్కి ఫోన్ చేసి నేరుగా మాట్లాడొచ్చు. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓకే గురుగారు, సో ఎప్పట్లానే ఇవాళ కూడా నాతో పాటు అందరూ వెయిట్ చేస్తున్నారు. ఒక మంచి కథ చెప్పుకుందాం, కానీ దానికి ముందు ఇవాళ మాఘ పౌర్ణమి. మాఘమాసం విశేషమైనటువంటి రోజు. ఈ రోజుకి తగ్గ ఒక చిన్న కథ, దానికి రిలేటెడ్ ఒక చిన్న చెప్పుకుందాం కదా. అరణ్యవాసం అజ్ఞాతవాసం ముగిసింది, రాయభారం కూడా అయిపోయింది, ఏమీ పని జరగలేదు. కనీసం 5 ఊళ్ళు కూడా ఇవ్వడానికి సుయోధనుడు ఇష్టపడలేదు పాండవులకి. యుద్ధం అనివార్యమైంది. దానికి నాయకుడిగా, సేనాధిపతిగా భీష్ముడికి అందజేశాడు దుర్యోధనుడు. యుద్ధం మొదలైంది. సరే, జరుగుతుంది. రోజు 10,000 మంది యోధుల్ని, మహారథుల్ని భీష్ముడు చేతుల్లో వాళ్ళు బలైపోతున్నారు, చంపుతున్నాడు భీష్ముడు. 10,000 మంది మహారథులు. సో తన ప్రతాపం అంతా యుద్ధరంగంలో చూపిస్తున్నాడు. కానీ రోజు 2-3 రోజులుగా దుర్యోధనుడు వచ్చి యుద్ధం అయిపోయిన తర్వాత భీష్ముల వారి దగ్గరికి వచ్చి, తాత ఏంటిది, నువ్వు యుద్ధం చేస్తుంటే పాండవులు ఇంకా నిలబడ్డం ఏమిటి? నీ ముందు వాళ్ళు ఎలా నిలబడతారు? పాండవ పక్షపాతంతో మీరు ఇదంతా చేస్తున్నారు, మీరు తలుచుకుంటే పాండవులు ఎంతసేపు ఉంటారు అని అడుగుతుంటే, సరే ఏదో నచ్చ చెప్పుకుంటూ వస్తున్నాడు. ఒకరోజు గట్టిగా అడుగుతాడు దుర్యోధనుడు, తాత మీరు కావాలని చేస్తున్నారు ఇదంతా, మీ ముందు నిలబడే వాళ్ళు ఎవరున్నారు? ఇంతమంది యోధుల్ని సంహరిస్తున్నారు, పాండవులు ఎంత, వాళ్ళు ఇదెంత, వాళ్ళు ఉనికి ఎంత, ఎంతసేపు మీరు తలుచుకుంటే 5 నిమిషాల్లో అయిపోద్ది, మీ ముందు వాళ్ళు ఎంత, మీరు కావాలని చేస్తున్నారు పక్షపాతంతో అని చెప్పి గట్టిగా నిలదీసేసరికి భీష్ముడికి కోపం వస్తుంది. కోపం వచ్చి, సరే దుర్యోధన, రేపు పాండవులు 5గురిని నేను చంపేస్తాను, రేపుడితో యుద్ధం ఉండదు, ఏమీ ఉండదు అని మంత్రించి 5 బంగారు బాణాలను తీసి, తన దగ్గర ఉన్న బాణాలని మంత్రించగానే అవి బంగారు బాణాలుగా తయారైతే ఇగో ఇవి తీసుకెళ్ళి, ఇగో ఈ బాణాలు రేపు పొద్దున్న వీటిని నేను ఇక్కడ ఉంచుతాను, రేపు పొద్దున్న వీటిని యుద్ధరంగంలో వాడతాను. 5గురికి 5 బాణాలు, పాండవులు 5గురు రేపటి నుంచి చనిపోతారు, వాళ్ళకి సంబంధించిన బాణాలు, ఇంకెందులో తిరుగులేదు, నువ్వు వెళ్ళి నిశ్చింతగా నిద్రపో అంటాడు. దుర్యోధను అనుకుంటాడు, ఆహా ఇక్కడితో అయిపోయింది, ఈయన మాట అంటే ఇంక తేడా ఉండదు, ఈయన భీష్మించాడంటే ఇక తిరుగు ఉండదు, ఈయన అన్నాడంటే ఇక్కడ చనిపోయినట్టే, దానికి తోటి బాణాలు కూడా పెట్టాడు కదా అని చెప్పేసి అనుకొని. కానీ ఇక్కడ ఇంకోటి ఉంది, పాండవ పక్షపాతం అనేది ఇంకోటి ఉంది కదా, ఈ బాణాలు ఈయన దగ్గర వదిలేస్తే మళ్ళీ బై మిస్టేక్ అర్జునుడికి కానీ ఇచ్చేసాడంటే అప్పుడు మేమందరినీ దూదిపిందలాగా లేపేస్తాడు అర్జునుడు, ఈ బాణాలు తన దగ్గర ఉంటే. కాబట్టి ఈ పాండవ పక్షపాతుల దగ్గర మనం ఉంచకూడదు అని చెప్పి, తాత అలాగే ఇప్పుడు మీ దగ్గర ఎందుకు చెప్పండి, పొద్దున్నే నేను తీసుకొచ్చి యుద్ధానికి ముందు మీకు అందజేస్తాను అని చెప్పేసి అంటే అర్థం అవుతుంది ఆయనకి. సరే నన్ను అనుమానిస్తున్నాడు, అనుమానించినప్పుడు ఇంకెందుకు ఆయన, సరే తీసుకెళ్ళు అంటాడు. తీసుకెళ్ళిన తర్వాత తీసుకెళ్ళిన తర్వాత ఈ విషయం అంతా అందరికీ పాకిపోతుంది. ఎంతసేపు రేపు యుద్ధంలో చంపేస్తాడంట అని, చంపేస్తాడంట. ఈ బాణాలు 5 ఇచ్చాడు, అవి తీసుకొని వెళ్ళిపోయాడు. అందరికీ ఆ యుద్ధంలో అటుపక్షానికి కూడా తెలిసిపోయిన తర్వాత అప్పుడు ఏం చేయాలి అంటే, అప్పుడు కృష్ణుడు చెప్తాడు, ఆందోళన పడకు అర్జున, నీకు ఒక అవకాశం ఉంది. అప్పుడు గంధర్వుల యుద్ధంలో దుర్యోధన్ని బంధించినప్పుడు నువ్వు వెళ్ళి ఇడిపించావు, మేము ఎవరన్నా బయట వాళ్ళు వస్తే 105గురం, మేము మామూలుగా 5గురు 100 మంది, మేము మాలో గొడవలు వస్తే అది వేరు, బయట వాళ్ళు వస్తే మేము 105గురు అని చెప్పి ధర్మరాజు చెప్పి పంపిస్తాడు. పంపించినప్పుడు అర్జునుడు విడిపిస్తాడు గంధర్వుల దగ్గర నుంచి. విడిపించినప్పుడు అప్పుడు దుర్యోధనుడి అవమానం తట్టుకోలేక అది సమాలించుకొని, నన్ను కాపాడావు కాబట్టి నీకు ఏదైనా వరం కోరుకోమని అడుగుతాడు. సరే నాకు ఇప్పుడు ఏం అవసరం ఉందిలే, అవసరం వచ్చినప్పుడు కోరుకుంటానంటాడు అర్జునుడు. అడిగావు కదా గుర్తుందా అర్జున అంటే, అవును బావ, ఇప్పుడు అడుగు, ఇప్పుడు వెళ్ళి అర్జునుడిని వెళ్ళి దుర్యోధనుడిని వెళ్ళి ఇప్పుడు అడుగు, అప్పుడు నేను కోరుకుంటానన్నావు, నువ్వు తర్వాత ఇస్తాను, నేను తర్వాత చూద్దామన్నావు కదా, ఇప్పుడు అది అవసరమైంది అంటే ఏం కావాలని అడుగుతాడు. అప్పుడు ఈ బాణాలు అడుగు, అయిపోయింది సినిమా అని చెప్పాడు. సరే, నెక్స్ట్ డే మార్నింగ్ యుద్ధానికి ముందు సడన్గా ఆ శిబిరంలోకి అర్జునుడు వస్తాడు. అది చూసి ఒక్కసారే కర్ణుడు దుర్యోధన షాక్ అవుతాడు. అది ఇదేంటి, ఒకళ్ళకి కనబడితే ఒకటి చంపుకునే అంత వైరం, యుద్ధరంగంలో ఎవడు కనబడితే అని చంపేసుకుందాం అన్నంత వైరంలో ఉన్నాడు, సడన్గా మన శిబిరంలోకి రావడం ఏంటని చెప్పి ఆందోళన పడి ఏంటని చూస్తే అర్జునుడు, ఏమి అర్జున అంటే, ఏమి లేదు దుర్యోధన, ఆ రోజు నీకు
గంధర్వుడి దగ్గర నుంచి నిన్ను కాపాడినప్పుడు వరం ఇచ్చావు కదా, గుర్తుందా అంటే గుర్తుంది. ఆ వరం ఇప్పుడు కోరుకోవాలని వచ్చాను అంటే కోరుకో, ఏం కావాలని అడుగుతాడు. నీ దగ్గర ఉన్న 5 బాణాలు నాకు ఇచ్చేయమంటాడు. షాక్ అవుతాడు. కాదనలేడు, క్షత్రియుడిగా పుట్టాడు, మాట తప్పకూడదు. అందరి సమక్షంలో అందరికీ తెలుసు మాట ఇచ్చినట్టు. ఇప్పుడు కాదంటే ఏమవుద్దని చెప్పేసి 5 బాణాలు ఇచ్చేస్తాడు. సో అక్కడితో ఇంకేమైపోయింది, ఏమాత్రం భారం భీష్ముడి మీద లేదు, తప్పంతా అక్కడ వదిలేసి వస్తే ఆయన చూసుకునేవాడు, తీసుకొచ్చాడు. కాబట్టి సో ఇది అంటే భగవంతుడు మన వైపు ఉంటే, ఎవరి వైపు ఉన్నా చక్కగా ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి. మనం ఏమనుకున్నా ఏం చేయాలో ఆయనకి తెలుసు, ఆ లీల. కాబట్టి ఆయన మీద భారం ఉంచండి, భగవంతుడి మీద విశ్వాసం ఉంచండి, మనం చేసిన పనులు చేసుకొని వెళ్దాం. ఓకే గురుగారు, ఫస్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. సరస్వతి గారు రాజమండ్రి నుంచి. సరస్వతి గారు మనతో పాటు గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అండి గురువు గారు. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారమ్మా? మీకు మీ కుటుంబ సభ్యులకి మాఘ పౌర్ణమి శుభాకాంక్షలు. అందరం బాగున్నామండి. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ 26/9/1998 అండి. ఎవరిదమ్మా ఇది? మా బాబుదండి. అమ్మ శనివారం పుట్టినట్టు తెలుసు కదమ్మా? అవునండి, శనివారం పుట్టాడు. అబ్బాయి ఏం చేస్తున్నాడు? సాఫ్ట్వేర్ అండి. ఇది పంచమి శుక్లపక్షము, శుద్ధ పంచమి, ఇది వృశ్చిక రాశి. ఇవన్నీ మీకు తెలుసు అనుకుంటానమ్మా. ఈ అబ్బాయికి ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వెయ్యండి. ఇలాంటి రోజు మాట్లాడుకోవడం మంచిదే, ఇలాంటి ఆధ్యాత్మిక సంపద గురించి మాట్లాడుకోవడం మంచిదే. ఏమిటమ్మా? కళ్యాణం కోసమని అడుగుతున్నాం. సంబంధాలు చూస్తున్నారమ్మా? అవునండి. ఓ మంచి రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే అది వేసి చూడండి. ఈ త్రయోదశముఖి రుద్రాక్ష, 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి అంటే 13. ఇది కుదరకపోతే ద్వాదశి, 12 ముఖాలు సూర్యస్వరూపము. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి శరీరానికి తాకే విధంగా, అంటే వాళ్ళు చేస్తున్న పనికి ఇది ఒక దైవికమైన సహకారం. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయుధాలతో వెళితే యుద్ధం చేయగలుగుతాం, ఒత్తి చేతులతో వెళ్తే ఎటు నుంచి ఏమొచ్చి పడుతుందో తెలియదు. ఒక దైవికమైనటువంటి సంపద ఇది మన దగ్గర ఉంటే ఖచ్చితంగా ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి, వ్యతిరేక శక్తులు మన మీదకి రాకుండా ఉండడానికి ఇవి కాపాడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి అవకాశం ఉంటే ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి ఇచ్చి చూడండి అమ్మా. ఆల్ ది బెస్ట్. ఓకే గురువుగారు, సో ఇప్పుడు చాలామంది నాకు అవకాశాలు రావట్లేదు, ఇది వస్తే నేను అది చేసేవాడిని, అది వస్తే నేను ఇది చేసేవాడిని, ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు, ఉన్న దగ్గరే ఉంటూ ఉంటారు. అంటే అసమర్థులు కారణాలు చెప్తారు, సమర్థులు అవకాశాలు చూస్తారు. ఇదే నిజం. ఇఫ్ఫు బట్టు అనేది ఎక్కడొస్తుందంటే సామర్థ్యం లేని చోట మాత్రమే. సమర్థులు ఎప్పుడు కేవలం అవకాశాలు ఎక్కడున్నాయో చూసుకుంటారు, అవకాశాలు లేకపోతే అవకాశాలు సృష్టించుకుంటారు. అసమర్థులు ఏం చేస్తారు? అవకాశాలను కూడా కారణాలు చెప్పే ప్రయత్నం చేస్తారు. ఒకాయో అని జపాన్లో ఒక యువకుడు, పుట్టుకతో ఎడంచేయి లేదు, పుట్టుకతో ఎడంచేయి లేదు. ఆ ఒకాయో ఏం చేస్తే చిన్నప్పటి నుంచి పెరిగి వాడికి ఎందుకు పుట్టింది ఈ కరాటే నేర్చుకుందామని, మార్షల్ ఆర్ట్స్లో కరాటే నేర్చుకుందామని. జపాన్లో కొంచెం, చైనాలో జపాన్లో ఈ సంస్కృతి కొంచెం ఎక్కువ. ఈ ఒకాయ కూడా అలాగే పెరిగితే తండ్రి తిడతాడు, బుద్ధి ఉందా లేదురా నీకు, అన్నీ ఉన్నవాళ్ళకి అది ఆడవలేకపోతున్నారు, అది కఠోర శ్రమ, నీకు ఒక చెయ్యే లేదు, అది లేనప్పుడు ఈ ఒక చేత్తో ఎలా చేస్తావు అని చెప్తే తల్లి కూడా చాలా చెప్పుద్ది, నాయన నీకు కాని ఆలోచనలు ఎందుకు, ఇంకేదైనా చేయమని. ఎన్ని చెప్పినా వినడు. ఎందుకనో మనసులో పడిపోయింది ఒకాయకి, నాకు ఇది నేను ఇలాగే కరాటే నేర్చుకుంటాను. తండ్రి బాధపడలేక ఒక మాస్టర్ దగ్గర తీసుకెళ్తే ఏంటి అని అడిగితే నేను కరాటే నేర్చుకోవాలి, మీరు నేర్పాలి, నేను సన్సోయ్ అవ్వాలి, అంటే మాస్టర్ అవ్వాలి, అందరూ సన్సోయ్ అవ్వాలి, మాస్టర్ అవ్వాలి అంటే, రే మెంటలోడని కానీ మెంటల్ ఉంది అంటే అసలు ఎక్కడైనా విన్నావా? ఒక చేయలేనోడు ఏం నేర్చుకుంటాడు అంటే, అవన్నీ తెలియదు మాస్టర్, నాకు నేర్చుకోవాలనుంది, మీరు నేర్పండి అంటే. సరే ఎన్ని చెప్పినంత మాస్టర్ వినడు, తండ్రి తీసుకెళ్ళిపోతాడు. వచ్చి అక్కడ ముందు ఇన్స్టిట్యూట్ ముందే పొద్దున్నుంచి రాత్రి దాకా కూర్చున్నాడు. వీడి పట్టుదల చూసి మాస్టర్ అలా కాదు రమ్మంటాడు. రమ్మని తీసుకొచ్చి అప్పుడు నేర్పడం మొదలు పెడతాడు. కిక్ చెప్తాడు, ఈ కిక్ ఇలా నేర్చుకోమని. సరే అలాగే అంటాడు. కొంత డిఫెన్స్ చెప్తాడు, అంటే ఎదరోడు కొడితే ఇది చేసుకోవడం, తర్వాత ఒక కిక్ నేర్పుతాడు. రోజు ఇదే 3 నెలలు అయింది ఇదే. ఈలోపు ఇవి వచ్చాయి, టోర్నమెంట్స్ వచ్చాయి. టోర్నమెంట్స్ వచ్చినప్పుడు అందరికీ అన్నీ చెప్తున్నాడు, వీడికి మాత్రం ఇదొకటి ఒకాయొక ఇదొక్కటే చెప్తున్నాడు.
ఏంటి నాకు ఇది ఒక్కటే చెప్తున్నావు, అందరికీ అన్నీ చెప్తున్నావు మాస్టర్, నాకెందుకు ఏమీ చెప్పట్లేదు, అది ఒక్కటే చెప్తున్నావు, ఎన్నాళ్ళు ఇది ప్రాక్టీస్ చేయాలి అంటే నువ్వు చేస్తే చేయి ఇలా తెలిపమంటాడు. సరే ఇంకేం చేస్తాడు, అదొక్కటే నేర్చుకుని ఉంటాడు. ఈలో టోర్నమెంట్స్ వచ్చాయి, అందరూ జరుగుతుండగా వీడిని పంపిస్తారు. అది అవతల పక్క ఇప్పుడు వరకు కొట్టుకొచ్చిన వాడిని సరిగ్గా తిన ముందే వేస్తారు. ఇంకా ఫైన్ ఎలా చేస్తాడు, తిని ఏం చేస్తాడు, ఎదరాడు చూశాడు, నా మీద బలేవాడు దొరికాడు, ఇంక చేయలేదు ఏం లేదు, వీడు ఏం చేస్తాడు అని చెప్పేసి అనుకుంటుండగా, సరే ఇద్దరికి వచ్చినప్పుడు అది ఈజీగా గెలిచాను అనుకున్నప్పుడు ఈ డిఫెన్స్ చూసుకుంటాడు, చూసి ఒకే ఒక షాట్ కొడతాడు, అడు పడిపోతాడు. మ్యాచ్ అయిపోయింది. మ్యాచ్ అయిపోయిన తర్వాత నువ్వు సన్సైగా ఎలా మారాడు అనేది అప్పుడు అడుగుతాడు, ఎలా సాధ్యమైంది గురువు ఇది అంటాడు. అంటే అప్పుడు చెప్తాడు దీంట్లో రెండే రెండు. ఒకటి, నువ్వు నేర్చుకున్నటువంటి కిక్కు అత్యంత ప్రమాదకరమైంది ఇది. దీనికి రెండో ఏంటంటే, దీని విడిపు ఏంటంటే, ఈ కిక్కు కొట్టినప్పుడు ఎడంచేయి పక్కకు వస్తుంది. ఆ ఎడంచేయి పక్కకు వచ్చినప్పుడు ఎదరవాడు ఈ షాట్ కొట్టకుండా ఎడంచేయిని మెలిపెట్టి వెనక్కి తిప్పి కిందకు పడుకోబెట్టాలి. సో నీకు ఎడంచేయి లేదు, నీకు ఎడంచేయి లేదు, అది నీ మైనస్సే నీకు బలమైంది. ఈ కిక్కు ప్రమాదకరమైన కిక్కు నువ్వు ఒక నెల నేర్చుకోవాలా, ఒక వారం నేర్చుకోవాలా, నువ్వు ప్రాక్టీస్ మొత్తం నువ్వు ఎంతకాలం ప్రాక్టీస్ చేసావు అంతకాలం ఆ కిక్కే నేర్చుకున్నావు. బ్రూస్లీ కూడా అదే అంటాడు, 10,000 కిక్కులు నేర్చుకున్న వాడితో నాకు భయం లేదు, ఒక కిక్కుని 10,000 సార్లు ప్రాక్టీస్ చేసిన వాడితో ప్రమాదము. ఎందుకంటే ఆడందులో మాస్టర్ అవుతాడు, ఆడు కొడితే తిరుగుంటుంది ఆ కిక్కు. కాబట్టి ఆ దెబ్బకి ఆడు ఎదుర్కోలేకపోయాడు ఇంకా, కాబట్టి నువ్వు సింపుల్గా మాస్టర్ అయిపోయావు. సో ఈ కట్ చేసి కథ మనకి ఏం చెప్తుందంటే, ఒక డిజైర్ ఉండాలి, అది బర్నింగ్ డిజైర్ కావాలి, నువ్వు నేర్చుకోవాలని తపన, ఇది చెయ్యాలన్న తపన నీలో ఉంటే ఖచ్చితంగా నువ్వు ఏదో రకంగా నేర్చుకుంటావు, ఏదో రకంగా సాధిస్తావు. అది లేకపోతే కారణాలు మాత్రమే చెప్తారు. ఓకే గురుగారు. నెక్స్ట్ కాలర్ నిర్మలా గారు నెల్లూరు నుంచి. నిర్మలా గారు మనతో పాటు గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే గురుగారు. ఓం నమ శివాయ. అమ్మా చెప్పండి. గురుగారు, మా అన్నయ్య గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ అమ్మా? 1990 సెప్టెంబర్ 4 గురుగారు. 1990 సెప్టెంబర్ 4 అమ్మా? గురుగారు సెప్టెంబర్ ఎంత? 4 గురుగారు. 4th సెప్టెంబర్. అవును గురుగారు. బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు అన్నయ్య గారు. మంగళవారం పుట్టినట్టు తెలుసా అమ్మా? అవును గురుగారు. అలాగే ఆ రోజు పౌర్ణమి కూడా, ఫుల్ మూన్ డే. అవును గురుగారు. అది పూర్వాభాద నక్షత్రము, మీనరాశి, 4వ పాదం. ఇవన్నీ తెలుసా అమ్మా? తెలియదు గురుగారు. రైట్. పూర్వభాద నక్షత్రము, మీనరాశి, ఇది పౌర్ణమి, మంగళవారము. అమ్మ తనకి ఒక రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. ఒక ద్వాదశముఖి రుద్రాక్ష, 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపం, అంటే సూర్య స్వరూపము. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము ఒక చిన్న రుద్రాక్ష ఒకటి చెప్తాను. 6 ముఖాలు, ఒక మండలం పాటు, అంటే 40 రోజులు కుడి చేతికి బ్రాస్లెట్ లాగా ఒక్క రుద్రాక్ష వేయండి. ఎన్ని అద్భుతాలు జరుగుతాయో. అది వచ్చింది మామూలు రుద్రాక్ష, అది నెగ్లిజిబుల్ ప్రైస్, ఏమీ ఉండదు, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఒక్కటిది కుడి చేతి మణికట్టుకి ఒక మండలం 40 రోజులు వేసి చూడండి, ఏం జరుగుతుందో, ఎంత అద్భుతంగా ఉంటుందో. ఇలాంటి నియమాలు లేవు. ఆల్ ది బెస్ట్. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేస్తే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. అందులో ఇది మాఘమాసం, ఇది మాఘమాసంలో రుద్రాక్ష ధారణ చేయాలన్న ఆలోచన రావడమే అది సుకృతం, పూర్వజన్మ సుకృతం. అది ధరించడం ఒక అవకాశం. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు, ఒకసారి పర్యటన వివరాలు మాకు, ఎక్కడ అందుబాటులో ఉంటారు అన్నది. నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేకపోయినా ప్రతి గురువారము ఈ సంస్థ బ్రాంచ్లకు వెళ్ళడం ఒక సాంప్రదాయంగా ఇప్పుడు దాకా కొనసాగుతోంది. ఈ గురువారం నాడు నేను బ్రాంచ్కి వెళ్ళడం కాకుండా ఈ కొత్త బ్రాంచ్ ఓపెనింగ్కి వెళ్తున్నాను. ఖమ్మం, మనకు అక్కడ డిస్ప్లే చేస్తున్నారు. ఖమ్మం ఈ శాఖ కార్యాలయం ఒకటి ఖమ్మంలో ప్రారంభించబడుతుంది 5వ తారీఖు గురువారం నాడు. సో నేను ఇంతకుముందు ఏ ఓపెనింగ్లకు అది వెళ్ళదు, ఈ మధ్యనే వెళుతున్నాను. ఈ ఖమ్మానికి కూడా నేను ఓపెనింగ్కి వెళుతున్నాను. వెళ్ళి ఆ రోజు నన్ను కలవడానికి వచ్చిన వాళ్ళని ఖమ్మంలో కలుస్తాను, జాతక పరిశీలన చేస్తాను. సో నా రిక్వెస్ట్ ఏమిటంటే, మొట్టమొదటిసారి ఖమ్మం వెళుతున్నాను, ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. మీరు 2-3 పేర్లు నమోదు చేయించకండి, ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. మళ్ళీ ఇదేం ఎమర్జెన్సీ కాదు, అంతగా అవసరమైతే మళ్ళీ నేను వచ్చినప్పుడు మళ్ళీ కలవచ్చు. అర్థం చేసుకొని సహకరించండి. అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు, నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. మీరు ఈ సంస్థకి దగ్గరగా దక్షిణ భారతదేశంలో, సౌత్ ఇండియాలో మీరు ఎక్కడైనా ఉండి నాతో మాట్లాడాలనుకుంటే అక్కడికి వెళితే, అంటే బెంగళూరు వెళితే, లేకపోతే నిజామాబాద్ వెళ్ళినా, కాకినాడ వెళ్ళినా,
రాజమండ్రి, కాకినాడ, భీమవరం, మీరు ఎక్కడికి వెళ్ళినా, వైజాగ్, మీరు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన, లేదు గురువారం నాడు నన్ను ఖమ్మంలో కలవాలని మీరు అనుకున్నా, ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. అలాగే మా అమ్మాయి శ్రావణి, తను ఆదివారం నాడు బెంగళూరు కార్యాలయంలో ఉంటుంది, సోమవారం నాడు విశాఖపట్నంలో ఉంటుంది. సో ఈ 2 నగరాలు కూడా పెద్దవే. తనకి ఈ మధ్యన గ్యాప్ కూడా వచ్చింది. అందుకనే అక్కడ కూడా మీరు 2-3 పేర్లు ఇవ్వకండి, ఒక్కొక్కటి. అంటే మాకేమిటంటే సంఖ్య కాదు కావాల్సింది, సమయం ఇస్తే మీరు చూస్తున్నారు 8 సెకండ్లో జాతకాన్ని అనలైజ్ చేస్తున్నాం. 1 నిమిషం టైం ఇస్తే అద్భుతంగా అనలైజ్ చేయగలనన్న నమ్మకం నాకుంది. మీకు ఆ నమ్మకం ఉంటే ఒక్కొక్క పేరే ఇవ్వండి, అర్థం చేసుకొని సహకరించండి. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ సుజనా గారు రంగారెడ్డి నుంచి. సుజనా గారు మనతో పాటు గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం గురువుగారు. ఓం నమ శివాయ. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ మార్చ్ 19, 2004 అండి. మా కొడుకు గురించి 19th మార్చ్ 2004 అండి. 2004. ఎంతమంది పిల్లలమ్మా మీకు? ఇద్దరండి. మా శుక్రవారం పుట్టినట్టు తెలుసా? తెలుసండి. ఈ అబ్బాయి ఏం చేస్తున్నారమ్మా? జాబ్ సర్చ్ చేస్తున్నారు గురువుగారు. ఇది జాబ్ సర్చింగ్ లో ఉన్నారు. ఇది చతుర్దశి, మాస శివరాత్రి, ఈశ్వరాంశ, అమావాస్య ముందు. ఏం చదువుకున్నాడమ్మా అబ్బాయి? డిగ్రీ అయిపోయిందండి. కుంభరాశి. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ఏకాదశముఖి, 11 ముఖాలు, ఏకాదశ రుద్ర స్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఇది కానీ అష్టముఖి గణపతి స్వరూపము, ఆటంకాలు లేకుండా. రెండిట్లో ఏదైనా ఒక్కటి చాలు. ఆల్ ది బెస్ట్. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ వెంకటేశ్వర్ గారు మనకి అందుబాటులో ఉన్నారు. వెంకటేశ్వర్ గారు మనతో పాటు గురువు గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడండి. శుభోదయం గురుగారు. శుభోదయం. ఎలా ఉన్నారు వెంకటేష్ గారు? సార్ బాగున్నాం సార్. చెప్పండి సార్. నేను 14వ తారీఖు 12వ నెల 1978లో పుట్టాను సార్. 78 అండి? అవును సార్. ఏం చేస్తున్నారు సార్? సార్ మాది హెయిర్ కటింగ్ సెలూన్ సార్. గురువారం పుట్టినట్టు తెలుసా మీరు? సార్ గురువారము, థర్స్డే, గురువారం పుట్టినట్టు తెలుసా? అవును సార్, గురువారం పుట్టాను. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీరు సూర్యాపేట నుంచి సార్. అలాగే అది పున్నమి రోజు అని తెలుసా? అవును సార్, ఈ మధ్యనే తెలుసుకున్నా సార్. రోజు అది పున్నమి రోజు. అవును సార్. ఇది వృషభ రాశి. అంటే మీరు ఉదయం 10:30 లోపు పుడితే అది వృషభ రాశి, 10:30 దాటితే అది మిథున రాశి. అయితే అంటే భారతీయ ఆధ్యాత్మిక సంపద గొప్పతనం. అంటే మనం అక్కడ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా తీసుకోవట్లేదు. మీరు ఈ టైంలో పుడితే ఇది, ఈ టైంలో పుడితే ఇది, మీరు మీరు ఇలా పుట్టి ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ టైంలో అని చెప్పడం అంటే ఏ కంప్యూటర్లకి సాధ్యం కాదు. ఇది వ్యక్తుల గొప్పతనం కూడా కాదు, భారతీయ ఆధ్యాత్మిక సంపద గొప్పతనం. బాగుందండి. మీకు ఒక్క రుద్రాక్ష కాంబినేషన్ చిన్నగా చెప్తాను, అవకాశం ఉంటే ధరించి చూడండి. ఇది వచ్చాక చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. మన దగ్గర ఎన్ని సంపదలు ఉన్నా ఏ సంపద మనకి ఎలా ఉపయోగపడుతుందో తెలియదు. చాలా మందికి ఉన్న సంపదలు ఎక్కడున్నాయో కూడా తెలియదు, అవి వాడుకోవడం సంగతి పక్కన పెడితే. ఇది మాత్రం రోజు ప్రతి నిత్యము ఉపయోగపడుతుంది, ప్రతి నిమిషము ఉపయోగపడుతుంది. ఒక 7 ముఖాలు 10 ముఖాలు ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే ఈ 3 వేయండి, లేకపోతే ఏదన్నా ఒకటి వేయండి. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు. సో ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పారు మాఘమాసం మహాశివరాత్రి రాబోతోంది. సో మీ సంస్థ తరపు నుంచి ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా? అంటే ఇది ఒక ఆధ్యాత్మిక సంస్థ. ఆఫర్లు మీరు ఇది కొంటే ఇది అలా ఏమి ఉండదు. గతంలో కూడా చాలా సందర్భాల్లో ఇప్పుడు కార్తీక మాసంలో అది ఇది ఈ ఉచితంగా శివలింగాలు, స్ఫటిక శివలింగాలు ఇవ్వడం, ఇవన్నీ చాలా చేసింది ఆ సంస్థ. ఇప్పుడు కూడా ఏంటంటే ఒక విచిత్రమైన ఆఫర్. ఇదేంటంటే సాంప్రదాయం పిల్లలకి లోపిస్తుంది, కుటుంబంలో ఈ రిలేషన్స్ దెబ్బతింటున్నాయి. ఈ డెవలప్ అవ్వాలి, ఆధ్యాత్మికత పెరగాలి, ఒక సత్సాంప్రదాయాన్ని అభివృద్ధి చేయాలి. ఇప్పుడు వేరే మతాల్లో, వేరే సాంప్రదాయాల్లో, ఇప్పుడు క్రిస్టియానిటీలో ఆదివారం చర్చికి తీసుకెళ్తారు, బైబిల్ చదివిస్తారు. ఇస్లాంలో ఖురాన్ చదివిస్తారు, మసీదుకి తీసుకెళ్తారు. మనకేమో బైబిల్ చదవమని మనకి భగవద్గీత చదవమని చెప్పరు. చదవమని చెప్పినా చదివే వాళ్ళు లేరు. గుళ్ళకి గది తీసుకెళ్ళేవారు, రమ్మన్నా వాళ్ళు రారు, వాళ్ళు వస్తామన్నా నువ్వెందుకు లేరా అక్కడికి అని వీళ్ళే. ఇలాగా దీంతో ఏమవుతుంది అంటే పేరెంట్స్కి చిల్డ్రన్స్కి మధ్యన రిలేషన్ డెవలప్ అవ్వట్లేదు, ఆ బాండింగ్ పెరగట్లేదు. కన్నారు ఎవరి కోసం చూస్తారు, వాళ్ళ బాధ్యత కన్నప్పుడు తెలీదా పెంచాలని అనే భావం పిల్లల్లో ఉంది తప్ప వాళ్ళు మన కోసం కష్టపడుతున్నారు,
ఆ తండ్రి కష్టం పిల్లలకి తెలిసే విధంగా తల్లి చెప్పడం లేదు. ఈ కష్టం విలువ ఎంతో పిల్లలకు అర్థం చేసుకోవట్లేదు. కేవలం ఇవి పెరగాలి అంటే ఖచ్చితంగా మన సనాతన ధర్మం సాంప్రదాయం పట్ల వాళ్ళకి అవగాహన కల్పించాలి. సో ఈ సంస్థ ఏం చేస్తుందంటే, ఇది మాఘమాసం, మహాశివరాత్రి ఈ మాసంలోనే ఉంటుంది. మహాశివరాత్రిలోపు మీరు ఎక్కడికి వెళుతూ ఉంటారు. ఈసారి మీకు ఏమైనా అవకాశం ఉంటే ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఏదో ఒక జ్యోతిర్లింగం, లేదా పంచభూత లింగాల్లో ఏదో ఒక పంచభూత లింగం, లేదా పంచారామాలు ఉన్నాయి మనకి. ఈ ఆరామాల్లో ఏదో ఒక పంచారామంలో ఏదో ఒక పంచారామం ఈ మాఘమాసంలో ఈ మహాశివరాత్రి లోపు మీరు వెళ్ళొస్తే, సాక్ష్యాలై మేము అడగం మీరు వెళ్ళారా లేదా, వెళ్ళొచ్చారని చెప్తే రుద్రాక్షల్లో, చిన్న రుద్రాక్షల్లో అత్యంత ఖరీదైనవి, మామూలుగా చాలా మందికి తెలియదు, మామూలుగా వేసుకుంటారు, అవి గుచ్చుకుంటాయి, బంగారంలో చేయించుకున్న వెండిలో చేయించుకున్న, అది షార్ప్గా ఉంటుంది పైన సర్ఫేస్. అలా కాకుండా దీంట్లో అత్యంత ఖరీదైనవి పత్రి రుద్రాక్షలు అని ఉంటాయి, వెరీ కాస్ట్లీ. అవి 54 రుద్రాక్షలు మీరు వెళ్ళి వస్తే ఉచితంగా అందజేస్తాం. మీరు భారతదేశంలో ఎక్కడ మీరు ఏం కొనక్కర్లేదు, ఈ సంస్థలో ఏమీ కొనక్కర్లేదు. ఈ రుద్రాక్షలు 54 పత్రి రుద్రాక్షలు మీకు అందజేస్తాం. ఇది అవకాశం, మంచి అవకాశం మహాశివరాత్రి వరకు. అవి ఎలా ఉంటాయి అసలు చూడండి, అసలు ఎంత సాఫ్ట్గా, ఎంత అది చాలా అద్భుతంగా ఉంటాయి చూడడానికి కూడా. అందరూ సద్వినియోగం చేసుకుంటారని చూస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ఇంతకుముందు ఒకటి చెప్పారు సార్, అవకాశాలు కోసం చాలా మంది వస్తే చేస్తామని చెప్తూ ఉంటారు. సో చాలా మంది అవకాశాల కోసం వెయిట్ చేస్తారు, అందరికీ అవకాశాలు రావు, కొంతమంది అవకాశాలను క్రియేట్ చేసుకుంటారు. సో దీన్ని ఎలా? ఇప్పుడు నేను ఇందాక అదే చెప్పాను, పని చేసే వాళ్ళకి ఇవన్నీ ఏం అవసరం లేదు, చేతులు కట్టేసినా పని చేసేస్తారు వాళ్ళు. కొంతమంది మైండ్తో చేసేస్తారు, వాళ్ళు అక్కడ లేకపోయినా చేసేస్తారు. చెయ్యాలన్న ఇంటెన్షన్ అయితే ఉండాలి. మనం ఎదగాలి, మన చుట్టూ ఉన్న సమాజం ఎదగాలి, లేకపోతే ఈ పని అవ్వాలి అన్న ఇంటెన్షన్ ఉంటే సరిపోద్ది. ఒక రైతు కొడుకు దొంగతనం చేసి జైలుకి వెళ్తే జైలుకి ఉత్తరం రాశాడు తండ్రి, పెద్దవాడిని అయిపోయాను ఆయన, ఈ సమయంలో చేతికందిన కొడుకు పక్కన లేకుండా పోయాడు, ఒక ఎకరాన్ని కూడా దున్నుకోలేని పరిస్థితి, నా వయసు సహకరించట్లేదు, శరీరం నాకెక్కడ సహకరించట్లేదు, ఈ టైంలో నువ్వు వెళ్ళి జైల్లో కూర్చున్నావు, నేనేమో అవకాశం ఉండి కూడా ఈ ఎకరం పొలం దున్నలేని పరిస్థితిలో ఉన్నాను అని కొడుక్కి రాస్తాడు. కొడుకు అట్నుంచి ఒక ఉత్తరం రాస్తాడు, నాన్న నువ్వు తొందరపడి పొలం దున్నడం ఇలాంటివి ఏం చెయ్యకు, నేను దొంగతనం చేసిన సొత్తు అంతా అందులోనే దాచాను, ఇప్పుడు నువ్వు అదేమన్నా లేనిపోయిన తలకాయ నొప్పి కామ్గా ఊరుకో, నేను వచ్చే వరకు ఇప్పుడు నువ్వు దున్నడం తవ్వడం అలాంటివి ఏం పెట్టుకోవద్దు, నా దొంగ సొత్తు అంతా అందులోనే పెట్టాను, నువ్వు కామ్గా ఊరికి ఇప్పుడు దున్నకపోతే వచ్చే నష్టం ఏం లేదని చెప్తాడు. ఈ పోలీసు వాళ్ళు జైల్లో ఉన్న లెటర్లు డైరెక్ట్గా ఇవ్వరు, చదివిస్తారు. ఓహో వీడు మొత్తం దాచింది అక్కడే దాచాడా అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే మొత్తం బెటాలియన్స్ అన్ని వెళ్ళి ఆ ఎకరం పొలాన్ని శుభ్రంగా తవ్వేశారు. అప్పుడు తండ్రికి మళ్ళీ కొడుకో లెటర్ రాస్తాడు, నాన్న ఇప్పుడు వర్షం పడినప్పుడు ఇత్తనం నాటుకోమని, నేను ఇంతకంటే ఏమీ చేయలేను, దూరంగా ఉన్నాను, నువ్వు దున్నాల్సిన అవసరం లేదు, వాళ్ళే దున్నేశారు, నేను ఇంతకంటే నీకేం సాయం చేయలేను నాన్న, అదును చూసుకొని నువ్వు విత్తనం నాటుకో. సో మనకి ఆలోచన ఉండాలి, మెదడుతో అన్న పని చేయొచ్చు, మనిషి అక్కడ లేకపోయినా చేయొచ్చు, చెయ్యాలన్న తపన అయితే ఉండాలి. కాబట్టి ఇది డెవలప్ చేసుకోండి, ఎలాగన్నా సాధించాలి. వరల్డ్ డిస్నీ ఏమంటాడంటే వన్ కెన్ డూ, ఐ కెన్ డూ. సో మీరు ఎందుకు చేయలేరు, మీ చేతులు మీరు ఎందుకు కట్టేసుకుంటున్నారు, మిమ్మల్ని మీరు ఎందుకు బందీలుగా భావిస్తున్నారు? ఒక్కసారి ఆ బంధనాల్లోంచి బయటకు రండి, మీరు ఏమన్నా చేయగలరు. చేయడం మొదలు పెడితే ఏది అసాధ్యం కాదు. ఒక్కటి మాత్రం ఫైనల్గా నేను చెప్తాను, మీరు నడిచే దారిలో ఎవడూ పూలు జల్లి ఈ దారిలో నడవండి అని ఎవడూ చెప్పడు. దారి ఎలా ఉంటే అలా నడవడానికి అలవాటు చేసుకోండి. ఆటంకాలు వస్తే అధిగమించే ప్రయత్నం చేయండి, లేకపోతే ఆటంకాలు వచ్చాయి అనుకుంటే మీ జర్నీ అక్కడితో ఆగిపోతుంది, అలా ఆగడానికి వీల్లేదు. సో ఓ దైవికమైన సహకారం, మీ పెద్దల ఆశీర్వచనం ఉంటే ఇంకా అది ఈజీ అవుతుంది. ఓకే గురుగారు, ధన్యవాదాలు. చాలామంది కాలర్స్కి చక్కటి సలహాలు, సూచనలతో పాటు మంచి మోటివేషనల్ స్టోరీస్ చెప్పినందుకు ధన్యవాదాలు. ఓం నమః శివాయ. రైట్, చూసారు కదా, ఇది ఇవాల్టి మన రుద్రాక్షలు ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.